అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ముఖ్యంగా నేను కర్ణాటకలో చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్లో, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో దాన్ని కూడా మనకి సహకరించమని కోరాం. దానికి కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులందరూ సహకరించారు. గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కూడా దానికి మద్దతు తెలిపారు. అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ. మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి. దాంట్లో భాగంగా ఎకో టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్లో ఎకో టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం. దాంట్లో భాగంగానే వారు ఎకో టూరిజంని ఎలా డెవలప్ చేశారు, ఆ విధానాలు ఏంటి, ఆ విధి విధానాలు మాతో పంచుకోమని, అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం, ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావటం కూడా జరుగుతుంది. సో ఈ కీలకమైన అంశాలు. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఏమేం జరుగుతున్నాయి, ఇద్దరు పీసీసీఎఫ్లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ చెందిన పీసీసీఎఫ్లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఈ అనుకున్నాం టైం లైన్స్, అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. అది ఈ ఎంఓయూ తాలూకు సారాంశం. ముఖ్యంగా ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన భీమన్న ఖండ్రేని, మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి, ఆయన బిడ్డ ఈయన ఎంతో ఇది మనకి విజయం అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తుంది. అక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే, పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ, టీడీపీ ఆర్ జనసేన, ఎన్డీఏ ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయొచ్చు. కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళినందుకు, అలాగే మా ప్రజల సమస్యల్ని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పీసీసీఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో కూడా మీరు మీ దృష్టికి తీసుకొస్తాను. 100 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడింది బోర్డర్స్లో. దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. అది ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయని దాన్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తాం. అది దాని మీద అవగాహన ఉన్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.